ప్రెజెంట్ అయితే వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మన ఫోటోషాప్ యాప్ అయితే కిందొచ్చేస్తది. దాన్ని మనం ఇలా ఓపెన్ చేయగానే ఇలా లోడ్ అయితది. మనది ఫాస్ట్ వెబ్ ల్యాప్‌టాప్ అయితే కొంచెం త్వరగా ఓపెన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాది కొంచెం మిడ్ రేంజ్ ల్యాప్‌టాప్ కాబట్టి కొంచెం టైం పడతది ల్యాప్‌టాప్ ఓపెన్ అవ్వడానికి, ఫోటోషాప్ ఓపెన్ అవ్వడానికి. సో, వన్స్ మనం ఇది ఓపెన్ చేయగానే నేను బేసిక్స్ ఆఫ్ ఫోటోషాప్ చూపిస్తాను. బేసిక్స్ అంటే జస్ట్ ఏది ఎలా ఎలా యూజ్ అయితది, ఏ టూల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేదాన్ని. ఇట్లా ఓపెన్ అవ్వగానే మనకి ఇలా చూపిస్తది ప్రాజెక్ట్ ఎలా అని. జస్ట్ మనం ఆల్రెడీ ఉన్న ఫోటోనైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం కొత్తది ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తది క్రియేట్ చేసుకోవడం అంటే ఏముండదండి, జస్ట్ మనం సైజ్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఏదో ఒక సైజ్ పెట్టుకొని తర్వాత దానికి ఏదో ఒక డిఫాల్ట్‌గా అది వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఇస్తది. ప్రెజెంట్ అయితే మనం 720p ఇంటూ సంథింగ్ లైక్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్‌ని అయితే నేను ఓపెన్ చేసుకున్నాను. ఇదైతే ఏదో గీతలు చూపిస్తుంది, అది నేను తీసేసాను, అది నార్మల్. దెన్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది టూల్ బార్ మనకి. పైన వచ్చేసి ఫైల్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఎడిట్ అనేది ఏంటంటే కాపీ వీటికి యూజ్ అవుతుంది. ఇట్లా చాలా చాలా టూల్స్ ఉంటాయి పైన. పైన ఏంటంటే బేసిక్ మెన్యూ అది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టూల్ బార్. ఫస్ట్ దాంట్లో మనం మూవ్ టూల్ గురించి తెలుసుకుందాం. అది దాని మీదకి వెళ్ళగానే చూపిస్తుంది చూడండి, ఇది మూవ్ టూల్ అలాగా. దాన్ని సెకండ్ది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది వచ్చి సెలక్షన్ టూల్. దాంతో ఏంటంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనం కింద ఏ కలర్ పెడతామో దాన్ని కలర్ మార్చుకోవచ్చు. సో మూవ్ టూల్ ఎలా యూజ్ అవుతుంది నేను చూపిస్తాను నేను ఇప్పుడు. సో వన్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. దెన్ ఈ సెలక్షన్ టూల్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఏ ఫోటోలో అయినా దేంట్లో అయినా మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆడ వరకు మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ నేను మీకు కాపీ చేసి చూపిస్తాను దీన్ని. వన్స్ అది నొక్కగానే ఎడిట్లోకి వెళ్ళి కాపీ అని నొక్కాలి. ఇలా కాకుండా మనం Ctrl+C షార్ట్కట్ కూడా యూజ్ చేయొచ్చు. కాపీ నొక్కేసి కాపీ అయిపోతుంది. దాన్ని పేస్ట్ నొక్కితే పేస్ట్ అవుతుంది. సో మన చిన్న బాక్స్ మనం ఎంతవరకు సెలెక్ట్ చేసామో అది వచ్చేసింది. దాన్ని మళ్ళీ మూవ్ టూల్ పట్టుకొని మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అటు పెట్టుకోవచ్చు. దెన్ వచ్చేసి ఇది లాసో టూల్ అంటారు దీన్ని. దీంతో ఏంటంటే మనం సెలెక్ట్ చేసి దేంట్లో ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలక్షన్ టూల్, అలానే సేమ్ ఇది ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు ఏ సైజ్ ఏ షేప్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు కాపీ నొక్కుతున్నాం, పేస్ట్ నొక్కుతున్నాం. వన్స్ పేస్ట్ నొక్కగానే అది పక్కనే పేస్ట్ అయిపోతుంది. సో వన్స్ మనం ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు, మూవ్ టూల్ పెట్టుకొని. ఈ బేసిక్ టూల్స్ ఇవన్నీ. వీటిలో ఇక్కడ చూసుకుంటే ఇంకొక టూల్ ఏంటంటే సేమ్ లాసో టూల్ అనే దాంట్లోనే ఇంకో టూల్ ఉంటుంది. ఇందాక మనం చూసింది ఎలా పడితే అలా చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం పాలిగాన్ షేప్లో అలా చేసుకోవచ్చు. థర్డ్ది వచ్చేసి మ్యాగ్నెటిక్ లాసో టూల్ అంటారు. ఇదేంటంటే మనం ఎలాంటి ఆబ్జెక్ట్ చూపిస్తే దాన్ని చుట్టుపక్కల తీసుకెళ్తే దాని సైజులో సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ కాబట్టి దాన్ని పక్కనే తీసుకెళ్తే ఆడ వరకు సెలెక్ట్ చేసుకుంది. సో సేమ్ దీన్ని కూడా ఇలా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు అక్కడ వరకు. ఈ టూల్స్ ఏంటంటే జనరల్గా మనం రోజు మిగతా ఏ ఫోటోలో అయినా ఎక్కడ వరకు అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఈ బాక్స్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంతే. సో ఇది వచ్చేసి మ్యాజిక్ వ్యాన్ టూల్ అంటారు. ఇదేంటంటే మనకి ఒకే కలర్ కానీ అలా కూడా ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకొని దాని వరకు మనం కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, సేమ్ ఇందాక చూసినట్టయితే. ఇదేంటంటే మనం ఒకే కలర్ ఎలా చూపిస్తే అలా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది మామూలుగా సెలక్షన్ టూల్ అయితే అలా సెలెక్ట్ అవుతుంది. ఇదేంటంటే మ్యాజిక్ సంథింగ్ లైక్ ఒకే కలర్ ఉండేదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని చూపించవచ్చు. దెన్ వచ్చేసి క్రాప్ టూల్ అంటారు దీన్ని. ఈ క్రాప్ టూల్ ఏంటంటే మనం ఎక్కడికి కావాలో అక్కడికి మనం మొత్తం ఇమేజ్ సైజ్ అంతా అక్కడ క్రాప్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను అక్కడ వరకు క్రాప్ చేశాను, ఎందుకంటే నేను అది సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇలా కాకుండా మనం ఇలా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రాప్ చేసుకుంటే ఆడ వరకు క్రాప్ అయిపోతుంది మన ఇమేజ్. సో ఇలా డిఫరెంట్గా మనం క్రాప్ చేసుకోవచ్చు. మనం ఇలా జస్ట్ క్రాప్ టూల్ ఓపెన్ చేసి ఇలా సెలెక్ట్ చేస్తే ఆడ వరకు మాత్రం క్రాప్ చేసుకోవచ్చు. సో బేసిక్గా క్రాప్ టూల్ అనేది అలా యూజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. బట్ బేసిక్గా అయితే ఈ చాలు, వీటితో మనం స్టార్ట్ చేయొచ్చు. దెన్ మనం వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ ఫోటో ఒకటి ట్రై చేయబోతున్నాను. ఆ ఫోటోలో మనం మా ఫ్రెండ్ని ఈ ఒక దగ్గర నుంచి కట్ చేసి మనం వేరే దగ్గర పెడదాం. ఇదైతే ఇక్కడ చాలా చాలా టూల్స్ ఉంటాయి. మనం దీని సైజ్ మార్చుకోవచ్చు, దాని ఓరియంటేషన్ అంటే దాన్ని లెఫ్ట్కి రైట్కి తిప్పుకోవచ్చు. ఇక్కడైతే లేయర్స్ అని ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే జనరల్గా సో వన్స్ మనం ఇక్కడ చూసినట్టయితే లేయర్స్ అన్ని మనం క్రియేట్ చేసినవి ఒకదానిపైన ఒకటి క్రియేట్ అవుతుంది. దాని పైకి కిందకి మనం మార్చుకోవచ్చు, లైక్ పైన ఏది ఉండాలి కింద ఏది ఉండాలని చెప్పి.
ఎక్కడైతే మీకు అర్థం కావట్లేదు నేను వేరే ఫోటోలో చూపిస్తాను. ఏదైనా మనం ఇలా లేయర్స్ లాగా క్రియేట్ అవుతాయి. అదేంటంటే ఒకదాని కింద ఒకటి దాన్ని అలా పెట్టుకున్నట్టు అంతే జస్ట్. దాన్ని లేయర్స్ అంటారు దీన్ని. సో, ఇలా మనం చేసుకోవచ్చు. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం సేవ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను మా ఫ్రెండ్ ఫోటోని మార్చి చూపియబోతున్నాను. మా ఫ్రెండ్ ఫోటోని ఇలా ఓపెన్ చేస్తున్నాను. మా మా ఫ్రెండ్ ఫోటోని ఇలా ఓపెన్ చేశాను. అది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. జనరల్గా అయితే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. నాది మిడ్ రేంజ్ ల్యాప్టాప్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ పాతది మనం క్లోజ్ చేసేసుకుందాం. మా ఫ్రెండ్ ఫోటో ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం మా ఫ్రెండ్ వరకే కట్ చేసి వేరే దగ్గరికి తీసుకెళ్తాను. ఇందాక చూపించినట్టు దీంట్లో మ్యాజిక్ సెలెక్షన్ టూల్ తీసుకుందాం. ఎందుకంటే అది కొంచెం నేను చెప్పాను కదా మనం ఏ షేప్లో ఉంటే అలా అది సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందని. మేబీ ఇది కూడా ఏఐ ద్వారా యూజ్ అవుతుందని ఏఐ హెల్ప్ ద్వారా ఇది సెలెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు. బట్ ఫస్ట్ నుంచి అయితే ఇలానే సెలెక్ట్ అవుతుంది. సో దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసి దాన్ని గైడ్ చేస్తే చాలు. మనం దాన్ని చుట్టుపక్కల అలా తీసుకెళ్తే చాలు అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సేమ్ దానిపైన అలా తీసుకెళ్తే సరిపోతుంది. అది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో వన్స్ మనం దానిపైన అలాగా మొత్తం అదంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా తప్పైతే బ్యాక్ వచ్చి బ్యాక్ నొక్కాలి. ఇక్కడైతే మన హెయిర్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేయడం కాబట్టి దాని వరకు పైనే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మన ఎరేజర్తో దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మన ఫ్రెండ్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసేసాం. సో అలాగా మనం కావాల్సిన వరకు పైన అలా గైడ్ చేసుకుంటూ వెళ్తే చాలు అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఇది ఫోటోషాప్ ఫీచర్ ఒకటి, అందుకని అది అలానే సెలెక్ట్ చేసుకుంటుంది. సో అలా మనం గైడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన పార్ట్ వరకు మనం అలా సెలెక్ట్ చేసేసుకుంటే అది వచ్చేస్తుంది. సో ఇలా కిందకి వెళ్ళిపోయి మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి దీన్ని మనం ఒకసారి దానికి అంటించి నొక్కాలి. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి మనం నొక్కాలి. ఇదైతే నేను ఏదో అయిపోతుంది పక్కకి వెళ్ళాను కాబట్టి. సో వన్స్ అలా పక్కకి వెళ్తే మీరు బ్యాక్ స్పేస్ యూస్ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. బట్ ఈ టూల్తో ఇదే ప్రాబ్లం, అటు ఇటు పక్కకు పైకి కిందకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని మనం కొంచెం చూసుకోవాలి. ఫ్యూచర్లో నేను వేరే టూల్ చెప్తాను, పెన్ టూల్ అని చెప్పి. దాంతో క్లియర్గా మనం కట్ చేసుకోవచ్చు అండ్ ఎడ్జెస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. వన్స్ మనం స్టార్టింగ్ పాయింట్లో నొక్కగానే ఇలా సెలెక్ట్ అయిపోతుంది. దీన్నే సెలక్షన్ అంటారు. లైక్ ఇలా తిరుగుతుంటే దాన్ని సెలక్షన్ అంటారు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి దీని పార్ట్ వరకు కాపీ చేసుకున్నాం. దీన్ని తీసుకెళ్ళి మనం ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో పెడదాం, బీచ్ బ్యాక్గ్రౌండ్ అలాగా. సో దీనికి మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని జనరల్గా మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా. నేనైతే ఇలా బ్యాక్గ్రౌండ్ అని నొక్కేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఇమేజెస్లోనే పెట్టేద్దాం, దాంట్లోనే పెడదాం. సో దాన్ని వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ గురించి చెప్పాలి. ఇది అన్స్ప్లాష్ అనే వెబ్సైట్. దీంట్లో ఏంటంటే ఫ్రీగా మనం ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఫుల్ క్లారిటీతో ఉండే అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. వన్స్ మనం ఫోటో సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫోటోషాప్లోకి వచ్చేయాలి. సేమ్ నేను చెప్పినట్టు ఫైల్ నొక్కి ఓపెన్ నొక్కాలి. ఓపెన్ నొక్కితే మనం కావాల్సిన ఇమేజ్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో అది పక్కన ట్యాబ్లో ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ నొక్కగానే Ctrl+V కానీ ఇది నొక్కగానే పేస్ట్ అయిపోద్ది. పేస్ట్ అవ్వగానే మనం చూసినట్టయితే ఇది మా ఫ్రెండ్ ఫోటో చాలా పెద్దదిగా ఉంది. దీన్ని మనం మార్చడానికి ఏం చేయాలంటే ఎడిట్లో ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ అని అంటే ఏంటంటే జస్ట్ మన ఫోటోని డిఫరెంట్ షేప్స్లో మార్చుకోవచ్చు. సో అక్కడ స్కేల్ అని ఉంది చూడండి. స్కేల్ అంటే దీని ఫోటోషాప్ లాంగ్వేజ్లో సైజ్ అని అర్థం. స్కేల్ ఇంకా రొటేట్ ఇంకా చాలా ఉంటాయి. బట్ మనం ప్రజెంట్ అయితే స్కేల్ నొక్కుదాం. స్కేల్ నొక్కగానే దానికి చుట్టుపక్కల బాక్స్ లాగా ఒకటి క్రియేట్ అవుతుంది. సో మనం ఏ చుక్కైనా పట్టుకొని దాన్ని ఇలా మనకు కావాల్సిన సైజులో తెచ్చుకోవచ్చు. మధ్యలో పెడితే బాగోదులే, అందుకని రైట్ సైడ్ పెడుతున్నాను మా ఫ్రెండ్ని రైట్ సైడ్ పెట్టేశాను. మనసు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇది హమీర్ పెట్టేటి ఇట్లాగా అటు ఇటు ఎడాడో తీసుకొచ్చి పెట్టినట్టుంది.
ఈ చెప్పాను కదా ఎరేజర్ టూల్‌తో మనం ఎరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి. మామూలుగా అయితే ఎరేజ్ చేయొచ్చు. ఈ మ్యాజిక్ ఎరేజర్ అని ఒక పక్కన నేను నొక్కినట్టు నొక్కితే ఇలా వస్తది. అదేంటంటే పిచ్చి పిచ్చిగా చింపిరిగా అలాగా కట్ చేస్తది. దానివల్ల ఏమైద్దంటే కొంచెం న్యాచురల్‌గా అనిపిస్తది జూమ్ అవుట్ చేసినప్పుడు. మనకి జుట్టు కట్ చేసినట్టు అలా ఏమి అనిపియదు. సో, బట్ ఈ ఫోటో అయితే మనం తెచ్చిపెట్టినట్టే ఉంది. దీన్నే మ్యానిపులేషన్ అంటారు ఫోటోషాప్‌లో. దాన్ని కొంచెం మనం కరెక్ట్ చేయడానికి బ్రైట్‌నెస్ అటు ఇటు పెంచుదాం. దానివల్ల కూడా ఏం మారదు. జనరల్‌గా ఏదో చేస్తున్నాను. సో, వన్స్ మనం పెట్టిన తర్వాత దాన్ని ఇలా ఉంటది. సో, దీని మీద మనం ఒక టెక్స్ట్ పెడదాం. లైక్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ బీచ్ అలాగ ఏదో ఒకటి పెడదాం. సో, దానికి టీ అనే టెక్స్ట్ టూల్ అనేది ఉంటది లెఫ్ట్ సైడ్ టూల్ బాక్స్‌లో. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ సైజ్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. జనరల్‌గా అయితే నార్మల్‌గా అయితే మామూలు సైజులోనే వస్తది. నా దాంట్లో ఏదో సైజ్ తేడా పెట్టింది. అందుకని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలో అంతవరకు. బట్ నా దాంట్లో ఏదో డిఫరెంట్ షేప్‌లో ఉంది కాబట్టి ఇలా ఉంది. సో, ప్రెజెంట్ అయితే నేను వేరే షేప్ పెట్టాను. సో, వచ్చేసింది. మనం డిఫాల్ట్‌గా అయితే అదేదో టెక్స్ట్ ఇస్తది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను మై ఫ్రెండ్ ఇన్ బీచ్ అనేది పెట్టుకుంటున్నాను. వన్స్ అది పెట్టుకోగానే ఇదేదో అయింది. వేరే సెట్టింగ్స్ మార్చాలి దీనికోసం అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది బేసిక్స్ టెక్స్ట్ ఎలా పెట్టాలి, ఫోటో ఎలా పెట్టాలని చెప్పి అంతే. సో, ఇలా మార్చుకున్న తర్వాత మనం మా ఫ్రెండ్‌ని మారుద్దాం. ఇది కిందకి తీసుకొద్దాం. దీన్ని కిందకి తీసుకురావడానికి అక్కడ రైట్ సైడ్ టాప్‌లో అంటే టెక్స్ట్‌కి రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో, అదేంటంటే మనం పెట్టిన దాన్ని పైకి కిందకి లైక్ టెక్స్ట్‌ని ఒకదాని కింద ఓవర్‌లాప్ అవ్వకుండా అట్లా పైకి కిందకి పెట్టుకోవడానికి సెట్టింగ్స్ ఉంటది. సో, నేను కిందకి తీసుకొచ్చేసాను. వన్స్ కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇలా నాకు నచ్చింది. సో, దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మంచి షేప్‌లో కానీ సైజ్‌లో కానీ పెట్టుకుందాం. సో, కొంచెం పెద్దది చేసుకుందాం. మరీ చిన్నదిగా ఉంది. సో, వన్స్ మనం పెద్దది చేయగానే ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏది సెలెక్ట్ చేయాలో, ఏది మార్చాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ లేయర్స్ అని ఉంది కదా! దాంట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే మారుతుంది. టెక్స్ట్ దాన్ని మనం ఇప్పుడు ఏది కావాలంటే అది పైకి కిందకి మార్చుకోవచ్చు. నేనైతే ఈ టెక్స్ట్‌ని కిందకి పంపించుకోవాలని సో, ఇలా టెక్స్ట్‌ని నేను వెనక్కి పంపించుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి పైకి అంటే టెక్స్ట్ వెనక్కి వెళ్తుంది. సో, వన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ స్పెడ్స్‌లో ఆ ప్లేస్ వరకి మనకి ముందుది కనపడుతుంది. దాన్ని కూడా మనం మ్యాజిక్ ఎరేజర్ టూల్ చెప్పాను కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని మన లేయర్‌ని అంటే మా ఫ్రెండ్ లేయర్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని అలా నొక్కేస్తే అది పోతది. సో, కొంచెం రియలిస్టిక్‌గా వెనకాల టెక్స్ట్ వెనకాల ఉన్నట్టు అనిపిస్తది. సో, ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం దీన్ని కలర్ కలెక్షన్ కూడా చేయొచ్చు. లైక్ లైట్ రూమ్‌లో చేసినట్టు. కొంచెం బేసిక్ కలర్ కలెక్షన్స్ మనం చేసుకోవచ్చు. ఇంకా లైటింగ్, దాని షాడోస్, బ్లాక్స్, లైట్స్ అని డిఫరెంట్ ఉంటాయి. ఈ జనరల్‌గా కలర్ కరెక్షన్ అంటారు దీన్ని ఇక్కడ చేసుకోవచ్చు మనం. కెమెరా రా ఫిల్టర్ అనే పైన మనం చూసినట్టయితే ఫిల్టర్ అనే దాంట్లో ఉంటుంది. సో, ఇక్కడ నేను లైట్నింగ్, బ్రైట్నెస్, ఎక్స్పోజర్ అవన్నీ మార్చుకోవచ్చు. కాంట్రాస్ట్ ఇవన్నీ మారిస్తే ఏంటంటే దాని బ్రైట్నెస్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. సో, దానికి మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఊరికే బేసిక్‌గా నార్మల్‌గా కొంచెం మారుస్తున్నాను. ఈ బ్లాక్స్ మారిస్తే ఏంటంటే బ్లాక్‌గా ఉండేది ఇంకా బ్లాక్ అవుతుంది. లైట్స్ వైట్ ఏంటంటే వైట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది చూసుకుంటే టెక్స్చర్ మన ఫోటోకి టెక్స్చర్ పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గిస్తుంది. నేనైతే తగ్గించాను ఎందుకంటే దానివల్ల కొంచెం స్మూత్‌గా అనిపిస్తుంది స్కిన్. ఇంకా టెంపరేచర్ ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మన ఓవరాల్ ఫోటో టెంపరేచర్ అంటే ఎండగా ఉన్నట్ట లేకపోతే చల్లగా ఉన్నట్టు అలా తెలుస్తుంది. ఇంకా చాలా టూల్స్ ఉంటాయి దీంట్లో. చూసుకుంటే ఒక్కొక్క కలర్ని మనం కంట్రోల్ చేయొచ్చు దీంట్లో. సో, ఏదో ఒకటి మనం మార్చుకోవచ్చు. మనకి ఇక్కడ నేనైతే దీంట్లో ఏం పెద్ద మార్చాలనుకోవట్లేదు. ఏం మార్చలేం కదా! జనరల్‌గా అయితే నాకు ఫొటోస్‌లో బ్లూ కలర్‌గా మార్చుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, లుక్ ఉంటుంది. దెన్ ఫేస్‌ని మార్చడానికి జస్ట్ లూమినెసెన్స్‌లో ఆరెంజ్ సెలెక్ట్ చేసి దాన్ని పెంచుకొని తగ్గించుకున్నా కానీ మారిపోతుంది. దాన్ని అయిపోగానే వన్స్ ఓకే నొక్కగానే మన సెట్టింగ్స్ మన కలర్ కరెక్షన్ అంతా దీంట్లో సెట్ అయిపోతుంది. సో, వన్స్ ఇది అయిపోగానే మనం సేవ్ యాజ్ నొక్కేసి ఇక్కడ సేవ్ యాజ్ అని నొక్కాలి. దాన్ని డిఫరెంట్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం పేరు మార్చుకోవచ్చు. మై ఫ్రెండ్ అని చెప్పి నేను పేరు మారుస్తాను. మన ఫోటోకి పేరు పెట్టుకోవచ్చు. పేరు పెట్టుకున్న తర్వాత దీంట్లో జేపీఈజీ అని సెలెక్ట్ చేసుకోవాలి. జేపీఈజీ అంటే నార్మల్ ఫోటో ఫార్మాట్ అంతే. దాన్ని సేవ్ నొక్కేస్తే సేవ్ అయిపోద్ది. ఇక్కడైతే మనకి క్వాలిటీ సెట్ చేసుకోవడానికి లో, హై అని వస్తుంది. నేనైతే హై పెట్టేస్తున్నా, ఓకే నొక్కేస్తున్నా. దెన్ దీంతో మన ఫోటో సేవ్ అయిపోయినట్టే. దట్స్ ఇట్. దెన్ క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సేవ్ అయిన ఫోటోని ఒకసారి వెళ్ళి నా డౌన్లోడ్స్లో సేవ్ చేసుకున్నాను. ఒకసారి దాన్ని వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం. నేను క్లోజ్ చేసేసాను. అన్నీ క్లోజ్ చేసేద్దాం. దెన్ మనం ఒకసారి మన ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకుంటే
దాంట్లో డౌన్లోడ్స్లో నేను సేవ్ చేశాను కాబట్టి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఒకసారి నేను ఎడిట్ చేసిన వీడియోని ఫోటోని చూడొచ్చు. సో ఇదైతే మన ఫోటో, మనం చేసిన వీడియో ఫోటో. దట్స్ ఇట్ అండి ఫర్ టుడే దిస్ వీడియో. Hope you guys like this video. Please do like, share and subscribe to our channel for more videos. Next video we'll discuss మనం వేరే ఫీచర్స్ అన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా ఎడిట్ చేయాలి ఒక్కొక్క టూల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.